భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే కానీ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారే కానీ వారే స్వయంగా దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రత్యేకంగా సామాజిక వర్గానికి చెందినటువంటి రిజర్వేషన్లను మేము తిరిగి అధికారానికి వస్తే రద్దు చేస్తామని చెప్పి పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పంటున్నాను. అంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అటు హిందూ సమాజమే కానీ ఇతర ముస్లిం ఇసాయి ఏ వర్గమే కానివ్వండి కాక కేవలం సామాజిక వెనుకబాటుతనానికి గురైనటువంటి వర్గాలకు మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడడం జరిగింది. అది దళితుడు ఎస్సీ కానివ్వండి, ఎస్టీ గిరిజనులు కానివ్వండి, బలహీన వర్గాలు కానివ్వండి, సిమిలర్లీ ముస్లింలలో కూడా ఏదైతుందో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడడం జరిగింది. అది కేంద్రంలో ఓబీసీ రిజర్వేషన్ కానీ ఇవాళ కొన్ని రాష్ట్రాలలో స్థానికంగా రాష్ట్ర పరిధిలో అమలు చేయతలబడిన రిజర్వేషనే కానివ్వండి కాక. కానీ ఇవాళ ఇదే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ మరి ఇంత గొప్పగా చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనే నెపంతో ఇవాళ హిందూ వర్గాలకు ఏ విధంగానైతే అన్రిజర్వ్డ్ క్యాస్ట్ కు ఆర్థిక వెనుకబాటుతనమనే నెపంతో ఏదైతే రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడడం జరుగుతుందో సిమిలర్లీ ఈజ్ గెటింగ్ ఫెసిలిటీ టు ది ముస్లిమ్స్ ఆల్సో. సిమిలర్లీ ఈజ్ గెటింగ్ రిజర్వేషన్ బెనిఫిట్ అండర్ ఈడబ్ల్యూఎస్ స్కీమ్ టు ది ముస్లిమ్స్ ఆల్సో. ఇక్కడ గమనించాల్సింది రిజర్వేషన్ కేటగిరీ అంటే ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ. ఎస్సీ 15%, ఎస్టీ 10%, 15, 10, 25. కేంద్రంలో ఓబీసీ 27%, 25 ప్లస్ 27 52% రిజర్వేషన్లు ఏదైతే అమలు చేయడం జరుగుతుందో ఇందులో సౌకర్యం పొందినటువంటి వారికి ఈడబ్ల్యూఎస్ సౌకర్యం కల్పిస్తా చెప్పండి. ఈ 52లో ఏదైతుందో ఎవరు సౌకర్యం పొందుతున్నారు? ఎస్సీ 15% పొందుతున్నారు, ఎస్టీ 10% పొందుతున్నారు. ఇవాళ బలహీన వర్గాలు దాదాపు 50% ఉంటారు. బలహీన వర్గాలు అంటే 15 ప్లస్ 20, 10, 25 ప్లస్ 50, 75% పోను మిగిలిందంతా కేవలం 25%. ఆ 25లో ఎవరు వస్తున్నారు? దోస్ ఆర్ నాట్ గెట్టింగ్ రిజర్వేషన్ హిందూ అండ్ ఆల్సో ముస్లిం. అంటే ఏంటి? ఆ మిగిలిన 25%లో ఇవాళ హిందూ సమాజం ఎంత ఉంటుందో ముస్లిం సమాజం కూడా అంతే ఉంటుంది. ఇవాళ ఇదే మోడీ గారు తెలంగాణకు వచ్చే వరకు ఏదైతుందో నేను ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్పని ఇక్కడ అంటాడు. అక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆర్థిక వెనుకబాటుతనమైన నెపంతో ఏదైతుందో హిందూ సమాజంతో సమానంగా ముస్లింలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తుంది ఇదే నరేంద్ర మోడీ గారు అని చెప్పి అంటున్నా. వీళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ ముస్లింలకు కల్పిస్తున్న రిజర్వేషన్ మీరు రద్దు చేస్తామని పేర్కొంటున్నారో మీరు ఈడబ్ల్యూఎస్ లో ఎకనామికల్ వీకర్ సెక్షన్ లో ఆర్థిక వెనుకబాటుతనం అనే నెపంతో ముస్లిం వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నా లేదా? మీరు గత 10 సంవత్సరాల కాలంలో హిందూ సమాజానికి ప్రత్యేకంగా ఏమైనా లబ్ధి ఒనగూర్చిందని అడగదలుచుకున్నాను. గత 10 సంవత్సరాలు మీ పాలనలో చెప్పంటున్నాను. గత 10 మీరు కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాలనలో ఏదైతుందో రిజర్వేషన్ సౌకర్యం ఎవరికి కల్పించారు? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించారు. ఇవాళ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ఎవరికి కల్పించింది? ఇలా ఆర్థిక వెనుకబాటుతనం అనే నెపంతో ఏదైతున్నదో ఇవాళ ఏ సెక్షన్ అయితే ఇవాళ రిజర్వేషన్ కేటగిరీ ఉందో వాళ్ళని మినహాయించి రీడ్ అవుట్ దట్ ది పర్సన్స్ బిలాంగింగ్ టు ఈడబ్ల్యూఎస్ who are not covered under the scheme of reservation for SCs, STs and OBCs shall get 10% reservation in direct recruitment. This came into effect from 31st January 2019. This came into effect from 31st January 2019.
అంటే వాళ్ళు ఏదైతుందో సమాజంలో సామాజిక వెనుకబాటుతాన్ని గురవుతున్నటువంటి ఒక దళితులు, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు, బీసీస్ అంటే ఈ 10% పోటీలో పాల్గొనే అవకాశం ఇదే నరేంద్ర మోడీ గారు వాళ్ళకు తొలగింపజేసిండ్రు. ఇదే నరేంద్ర మోడీ గారు చెప్పంటూ నేను ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు ఏదైతుందో ఈ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ లో పోటీలో పాల్గొనే అవకాశం తొలగింపజేసింది ఎవరు? నరేంద్ర మోడీ గారు అని చెప్పంటున్నా. అంటే వీళ్ళు హిందువులు కాదా? నేను అడగదలుచుకున్నా, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఏదైతుందో వాళ్ళు హిందువులు కాదా? నువ్వు 10% ఈడబ్ల్యూ ఎవరికి అవకాశం కల్పిస్తున్నావు? దోస్ హు ఆర్ నాట్ గెట్టింగ్ రిజర్వేషన్ ఆఫ్ హిందూ అండ్ ముస్లిం. అంటే ఈ 10% రిజర్వేషన్ లో మోర్ దాన్ 50% ముస్లిమ్స్ ఆర్ గెట్టింగ్ రిజర్వేషన్. ఈ 10% ఈడబ్ల్యూ రిజర్వేషన్ లో మోర్ దాన్ 50% ముస్లిమ్స్ ఆర్ గెట్టింగ్ రిజర్వేషన్. నేను క్యాల్కులేషన్ మీకు చెప్పాను. నేను ఇక్కడ మన జనాభాని ఏదైతుందో క్యాల్కులేట్ చేస్తే జనాభా ఏదైతుందో 15% దళితులు ఉన్నారు ఎస్సీలు. ఎస్టీలు ఒక 10% లెక్కించుకున్నా 15, 10, 25 పోయింది. బలహీన వర్గాలు ఒక 50% ఉన్నారే రఫ్లీ. ఎంత అవుతుంది? 15, 10, 25, 50, 75. ఈ 75% హిందూ సమాజం. ఈ 75% హిందూ సమాజం ఈడబ్ల్యూఎస్ 10% లో పోటీలో పాల్గొనే అవకాశం లేకుండా చేసింది ఎవరు? సోకాల్డ్ హిందూ రక్షణ, సోకాల్డ్ హిందూ రక్షణ గొప్పగా చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారు వీళ్ళ సమాజంలోని 75% మంది హిందువులకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏదైతుందో ఈ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ లో పాల్గొనే అవకాశం లేకుండా చేసి నువ్వు ఎవరికి కల్పిస్తున్నావే? ఇక్కడ బూచి చూపెడుతున్నాడు, ఇక్కడ బూచి చూపెడుతున్నాడు. నేను ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్పాను. అక్కడ ఈ 10% ఈడబ్ల్యూఎస్ లో అన్కవర్డ్ హిందూస్ తో పాటుగా ముస్లిమ్స్ ఆర్ ఆల్సో గెట్టింగ్ రిజర్వేషన్. సపోజ్ ఇఫ్ యూ టేక్ యూపీ, సపోజ్ ఇఫ్ యూ టేక్ యూపీ, there the Muslim population is a more than 15%, 15 to 20%. Suppose if you take UP, they are entitled to get reservation in this EWS if they are below poverty line. If they are below poverty line. అంటే నువ్వు హిందువుల ప్రత్యేకంగా రూర్చింది ఏం లేదు కదా. సపోజ్ ఇక్కడ బీసీ ఈ కేటగిరీలో కల్పిస్తున్న 4% రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్తున్నావు కదా. దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఈ 4% రిజర్వేషన్ రద్దు కావడంతో తెలంగాణలో ఉన్న ముస్లిం జనాభా మొత్తం కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. నేను చెప్పేది గమనించింది కదా సార్. ఈ 4% రద్దు చేయబడదని ఏం జరగబోతుంది? ఆటోమేటికలీ ది ముస్లిం దోస్ హు ఆర్ నాట్ గెట్టింగ్ రిజర్వేషన్ దే విల్ గెట్ ఎంటర్టైన్మెంట్ టు గెట్ రిజర్వేషన్ ఇన్ దస్ ఈడబ్ల్యూఎస్. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దిస్ ఈజ్ 24th August 2021. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదో 24th August 2021. దిస్ ఈజ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఇద్దరు కలగలుసుకొని అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఏం చేస్తున్నారు ఆయన అని చెప్పంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు లభించాల్సిన హక్కులను వాళ్ళు పొందకుండా ఈ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో వాళ్ళ హక్కులు కలరాస్తుంది ఎవరు? భారతీయ జనతా పార్టీ అని చెప్పంటున్నాను. వాళ్ళు ఇవాళ ఏదైతుందో దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టబడే విధంగా మేము మళ్ళీ అధికారంగా ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం. అరే నాయన, ముస్లిం రిజర్వేషన్ ఇచ్చిందే నువ్వు. కాంగ్రెస్ పార్టీ కేవలం సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్న ముస్లింలు మాత్రమే ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చింది? కేవలం సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి యొక్క వర్గం, అది హిందూ కానీ ముస్లిం కానీ వాళ్ళకు మాత్రమే ఇచ్చింది. బట్ వేరే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఎవరికి ఇచ్చింది? ఆర్థిక వెనుకబాటుతనమైన నెపంతోని సామాజిక వెనుకబాటుతనం పరిగణలోకి తీసుకోకుండా, సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఆర్థిక వెనుకబాటుతనమైన నెపంతో ఏది ఇస్తుందో
వీళ్ళ హిందువులతో సమానంగా ఇన్ పాపులేషన్ క్రైటీరియా తీసుకుంటే ఇన్ సమ్ స్టేట్స్ ముస్లిం పాపులేషన్ అండ్ అన్రిజర్వ్డ్ క్యాస్ట్కి వస్తే 75% హిందూ సమాజం ఎస్సీ ఎస్టీ బీసీలను పక్కన పెట్టేసిన మీరు. ఇక మిగిలింది ఎంత ఉంటుంది? 25. ఆ 20,000 మీకు ముస్లిం జనాభా కన్నట్టు కనబడుతుంది 50 to 20%. అంటే ది హిందూ జనాభా ఎంత వస్తుంది? దే విల్ నాట్ కమ్ మోర్ దెన్ 10 to 15%. అంటే ఏంటి? యు ఆర్ గివింగ్ మచ్ మోర్ రిజర్వేషన్ టు ది ముస్లిం. యు ఆర్ గివింగ్ మచ్ మోర్ రిజర్వేషన్ టు ముస్లిం. కేవలం ఆర్థిక వెనుకబాటుతనమైన నెపంతో సరే ఆల్రెడీ యూ టుక్ సమ్ పాజిటివ్ డిసిషన్. కానీ అది వాళ్ళ హిందూ సంరక్షకులుగా ఇక్కడ ఏంటంటే ఇష్యూ ఇస్ టు బి డిస్కస్ ఇదే వాళ్ళ హిందూ సంరక్షకులుగా మేము అధికారానికి వస్తే ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తాం. హరినాయన ముస్లిం రిజర్వేషన్ కల్పిస్తుందే నూరు నాయన. మేము కేవలం సామాజిక వెనుకబడతానికి గురైన వారికి మాత్రమే మేము కల్పించినాం. మిగిలిన శాతం లోపల ముస్లింస్ ఆర్ మచ్ మోర్ దాన్ ది హిందూ అన్రిజర్వ్డ్ కేటగిరీ. నువ్వు ఇచ్చుకుంటే ఏదైతుందో నేను రద్దు చేస్తా. ఎంతవరకు ఓట్ల రాజకీయంతో దేశంలో మత విద్వేషాలు తెచ్చగొట్టి సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేయటం దురదృష్టకరం. తీవ్రంగా ఖండిస్తున్నాను చెప్పంటున్నా. ఏ రాజకీయ పార్టీ కానీ మీరేదైతే లెట్ us go for EWS రిజర్వేషన్, బట్ there shall not be any restriction. Even SC, ST, BC shall also be allowed. మేమేమంటున్నాం? మీరు ఆర్థిక వెనుకబాటుతానికి గురవుతున్న వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పి భావించినప్పుడు అది ఏ వర్గమే కానీ సమాజం inclusion of the reservation category also, SC, ST, BC also shall be allowed to compete in that EWS reservation. వాళ్ళు ఏదైతుందో రిజర్వేషన్ కేటగిరీలో కొంతమంది ఉన్నత అధికారులు ఉన్నారే, యు టేక్ IAS, IPS ఎంప్లాయీస్, సో మెనీ దోస్ ఆర్ గెట్టింగ్ మచ్ ఇన్కమ్. వాళ్ళతో ఆర్థిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి ఒక రిజర్వేషన్ కేటగిరీ వీళ్ళు వాళ్ళతో పోటీ పడగలుగుతారే? వీళ్ళు మన సెలెక్షన్ జరిగినాయి. మన జరిగిన సెలెక్షన్ యు టేక్ స్టేట్ సెలెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ సీట్స్ కేటాయింపు. ఈడబ్ల్యూ సీట్ వస్తుంది, రిజర్వేషన్ కేటగిరీ సీట్ రాదు. ఈడబ్ల్యూలో సెలెక్షన్ వస్తుంది, నీకు రిజర్వేషన్ కేటగిరీ ఎంపీ గారు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఏ విధంగా దళితులు, ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలు ఏదైతుందో వాళ్ళ హక్కులు ఇవాళ ఏదైతుందో వీళ్ళ భారతీయ జనతా పార్టీ ఒక వివక్షతతోని వాళ్ళ అవకాశాలను వాళ్ళ హక్కులను కాలరాస్తుందని చెప్పంటున్నాం. ఈ వాస్తవాలు గ్రహించాలని చెప్పంటున్నాం. మీ ఓట్ల రాజకీయం పక్కన పెట్టండి. దయచేసి ఏదైతుందో సమాజంలో ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలు భావిస్తే లెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆల్సో be allowed to compete in EWS reservation. ఇదేదైతుంది ఇక్కడ ఏమన్నారు సార్? ఈ పదం తొలగించండి. ది పర్సన్స్ బిలాంగింగ్ టు EWS who are not covered under scheme of reservation for ST and OBCs who are not covered అని తీసేయండి. ఇక్కడ EWS under scheme of reservation కాడ ఈ who are not covered అని తీసేయండి. అందరికి అవకాశం కల్పించండి. అట్ ది సేమ్ టైం బీజేపీ దయచేసి ఇకనైనా మత విద్వేషాలు తెచ్చుకుంటే ప్రసంగాలు చేయకండి. మీ ద్వంద్వ నీతి అంటారు కదా, ద్వంద్వ నీతి అంటారు కదా, 2 నాలుకల ధోరణి అంటారు కదా. బీజేపీ 2 నాలుకల ధోరణి విడనాడండి. మీరేదైతున్నదో ముస్లింలను ఏదైతుందో విడదీసి మాట్లాడకండి. ఒకవైపు ఏదైతే ఈడబ్ల్యూఎస్ లో ఏదైతుందో మీరే హిందువులతో సమానంగా వాళ్ళు చూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను వాళ్ళ హక్కులను కాలరాస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను కాలరాస్తూ వాళ్ళ హిందువులు కాదా? ఎస్టీలు హిందువులు కాదా? బీసీలు హిందువులు కాదా? వైఆర్ మీరు ఎందుకు వాళ్ళ హక్కుల నుండి తొలగింపజేస్తుండ్రు? వైఆర్ కీపింగ్ అవే దెమ్ ఫ్రమ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్? Why are you keeping them away from EWS reservation? అంటే ఏంటి? దళితులు పుట్టడమే వాళ్ళు చేసే తప్ప? లేదా పుట్టడే వాళ్ళు చేసే పాపమా? బలహీన వర్గాలు పుట్టడే వాళ్ళు చేసే తప్ప?
బలహీన వర్గాల వాళ్ళు పుట్టడం వాళ్ళు చేసిన పాపమా? గిరిజనులు పుట్టడం వాళ్ళు చేసి తప్ప? వాళ్ళకి ఎందుకు మీరు ఈడబ్ల్యూ రిజర్వేషన్లో అవకాశాలు కల్పించలేరు అని చెప్పంటున్నా. ఈడబ్ల్యూ రిజర్వేషన్ shall be open for all section of the society, for all category, for all castes, whoever they are. మీరు ఎకనామికల్ బ్యాక్వర్డ్ అనుకున్నప్పుడు ఏదైతుందో లెట్ ఆల్ బి అలౌడ్. అంతేగాని ఈ 75% జనాభాను తొలగించేసి కేవలం ముస్లింలు అప్పర్ క్యాస్ట్ ఆఫ్ హిందూస్ కింద కల్పిస్తా అని చెప్పారంటే ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు. కొంత బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్టు ఏదైతుందో బీజేపీ నిజరూపం అనేది సమాజం గ్రహించబోతున్నది. బీజేపీ నిజరూపాన్ని ఏదైతుందో సమాజం గ్రహించబోతుందని చెప్పంటున్నా. ఈ 10 సంవత్సరాల కాలంలో ఇదే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏదైతుందో హిందువుల కొరకు ప్రత్యేకంగా ఉరగబెట్టింది. వాళ్ళు కల్పించే సౌకర్యం శూన్యం. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం తప్ప హిందూ సమాజాన్ని ప్రత్యేకంగా వాళ్ళు అనుకూర్చినటువంటి ఒక లబ్ధి శూన్యం అని చెప్పంటున్నా. థ్యాంక్ యూ. ఇఫ్ యూ అన్న ఇప్పుడు దీనిలో రెండు ఉన్నాయి సార్. ఇప్పుడు ది రిజర్వేషన్ ఆఫ్ సోషల్ బ్యాక్వర్డ్నెస్, ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ బీసీ పొందుతున్న రిజర్వేషన్ కేవలం సామాజిక వెనుకబడతానికి గురైనటువంటి. ఈడబ్ల్యూ రిజర్వేషన్ అనేది సామాజిక వెనుకబడతానికి సంబంధం లేకుండా దోస్ ఆర్ నాట్ గెట్టింగ్ రిజర్వేషన్ వారి కొరకు ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఏమని? ఆర్థిక వెనుకబడతామని చెప్పని. ఏమని ఇచ్చిండ్రు? ఆర్థిక వెనుకబడతామని చెప్పి రాజ్యాంగాన్ని సవరించి 103వ అమెండ్మెంట్ ఏమని పట్టుకొచ్చిండ్రు? ఆర్థిక వెనుకబడతామని తెర మీద పట్టుకొచ్చిండ్రు. ఆర్థిక వెనుకబడతాం వీళ్ళదన్న కూడా ఉన్నది. ఇప్పుడు సపోజ్ లైక్ సార్, ఇప్పుడు ఎస్సీ ఐ విల్ గెట్ రిజర్వేషన్ సౌకర్యం, at the same time I will get opportunity in open competition also. SC, ST, BC say though they are entitled to get reservation facility, they are also entitled to get a opportunity in open competition. Open competition వరకు అవకాశం వస్తుంది కదా, అక్కడ వస్తుందా లేదు సార్? అంటే ఓపెన్ కాంపిటీషన్ సెలెక్ట్ అయితే అక్కడ వస్తుంది, ఓపెన్ కాంపిటీషన్ సెలెక్ట్ కాకుంటే ఈ రిజర్వ్ కేటగిరీ వస్తారు. ఎకానమీ ఎవరు రాగలుగుతారు? దోజ్ హు ఆర్ బిలో పావర్టీ లైన్, ఆ 8 లక్షల ఆదాయానికి లోబడి ఉండి 100 గజాల కంటే తక్కువ ఇల్లు నిర్మాణ స్థలం కలిగి ఉండి 1000 అడుగుల కంటే తక్కువ నివాసిత గృహం కలిగి ఉండి సర్టన్ కేటగిరీస్ వాళ్ళు అందులో వస్తారు. ఉదాహరణకి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుడే, ఈజ్ గెటింగ్ ఇన్కమ్ మోర్ దెన్ 8 lakhs, హిస్ చిల్డ్రన్ విల్ నాట్ కమ్. సార్ రాజ్యాంగం ఏర్పడినప్పుడు సామాజిక వెనుకబడతానికి రిజర్వేషన్లు వచ్చినాయి. మైనారిటీల కోసం ప్రత్యేక హక్కులు కల్పించబడ్డది. మైనారిటీ కమిషన్, మైనారిటీ విద్యా సంస్థల గుర్తింపు, ఇట్లాంటి సదుపాయాలు మైనారిటీ లబ్ధి పొందారు. మళ్ళీ మీరు కొంతమంది ముస్లింలకు ఈ కేటగిరీ కింద ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాల్సి వచ్చింది? ఆ మైనారిటీలకు ఉన్నప్పటికీ కూడా ఈ కేటగిరీ బీసీబీలో కూడా ముస్లింస్ ఉన్నారు ఆల్రెడీ. సార్ ఇది మీరు ఏదో మేము అని అంటున్నారో ఈడబ్ల్యూఎస్ కింద ఇదే భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఇస్తున్నారు అంటున్నాను. నేను చెప్పేది దయచేసి మీరు చెప్పేది గ్రహించండి. మీరు వల్ల ఏదైతే మమ్మల్ని అంటున్నారో మేము అక్కడ మైనార్టీ రిజర్వేషన్ అనేది ఎప్పుడైతే అక్కడ కల్పిస్తున్నారో అగైన్ వై యు ఆర్ గివింగ్ ఫెసిలిటీ మీరు ఏదైతే అంటున్నారో ఇదే నరేంద్ర మోడీ గారు ఏదైతున్నదో ముస్లిం సమాజానికి మళ్ళీ అక్కడ ఈడబ్ల్యూఎస్ కింద మళ్ళీ సౌకర్యం కల్పిస్తున్నాడు ఆయన అక్కడ. అరే మమ్మల్ని పక్కన పెట్టే మాకు ఆ ముద్రనే ఎత్తున్నారు మీరు. ఇది మేము ఎప్పుడు కూడా ఏదైతుందో మత విద్వేషాలు రెచ్చగొట్టలే, మేము మత సామరస్యంగా పోయినా మేము. ఇదే నరేంద్ర మోడీ గారు ఏదైతుందో మత విద్వేషాలు రెచ్చగొట్టేపడే మేము ముస్లింలను తొలగిస్తాము. ఇది చెప్పింది ఎవరు? మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. నువ్వేదైతుందో
నేను ముస్లిం రిజర్వ్ తొలగిస్తా అని చెప్పంటావు. ఈడబ్ల్యూలో ఎవరిస్తున్న రిజర్వేషన్? నువ్వు కాదా? లెట్ దెమ్ కమ్అట్. మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతుందో మేము ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పని చెప్పాను. అక్కడ రిజర్వేషన్ ఇచ్చేది నువ్వు, ప్రత్యేక రాజ్యాంగం సవరించేది నువ్వు అవగాహన ఏదైతుందో హక్కులు కలిగించుకుంటా ఎస్ యు ఆర్ డూయింగ్ నీ పని నువ్వు చేస్తున్నావు. మరి మళ్ళీ ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు? హిందువులను ఆకర్షించాలని. ఎందుకు? నేను ముస్లింలకు అన్ని వాళ్ళని తొలగిస్తా అంటే హిందువులు సంతృప్తి పడతారు అని అనుకుంటుండు. ప్రత్యేకంగా చెప్పంటున్నాను నేను, మోడీ గారి 10 సంవత్సరాల పాలనలో హిందూ సమాజానికి ప్రత్యేకంగా ఏ విధంగా లబ్ధి కూర్చోలేదు. లెట్ దెమ్ కమ్ అవుట్. నీ లబ్ధి కూర్చోని చెప్పని This is our Raipur declaration. I am not going beyond. Please. I am not going beyond. నేను కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని రాహుల్ గాంధీ గారికి ఆలోచన విధానాన్ని చెప్తున్నాను. ఈడబ్ల్యూ రిజర్వేషన్ అనేది ఏదైతుందో ఇట్ మస్ట్ బి ఓపెన్ ఫర్ ఆల్, నాట్ ఓన్లీ టు ది అన్రిజర్వ్డ్ క్యాస్ట్, టు ఆల్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ. మేము ఎస్సీలకు కూడా అవకాశం ఇస్తాము, ఈడబ్ల్యూఎస్ లో ఎస్టీలకు కూడా అవకాశం ఇస్తాము, బీసీలకు అవకాశం ఇస్తాము, మైనార్టీలకు అవకాశం అందరికి ఇస్తాం. దిస్ ఇస్ ది పాలసీ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. కానీ అక్కడ ఎస్సీ బీసీలను అన్యాయం చేసి వాళ్ళు తొలగించి వాళ్ళు హిందువులు కాదన్నట్టు హురీనియం. ఇదేం రాజకీయం నాయనా? కైండ్లీ ప్లీజ్ అప్రిషియేట్. థ్యాంక్ యూ. అంటే దీనిలో అంటే ఎందుకంటే ఇక్కడ స్పెషల్ మీరు ఎందుకు మాట్లాడుతున్నా అంటే మీరు క్లారిటీ ఇస్తారు కాబట్టి. దిస్ ఈజ్ ఐ ట్రై టు పుట్ ఇట్ బిఫోర్ ది పీపుల్ ఇన్ నిజామాబాద్ ఆల్సో. బట్ అక్కడ నేను క్లారిటీ ఏదైతుందో అక్కడ కొంత అనుకున్న స్థాయిలో ఇవ్వలేకపోయినా దాన్ని క్లారిటీ కల్పించలేకపోయా. మీరైతే క్లారిటీ కల్పిస్తారు. ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ డిప్రైవ్ అవుతున్నారు, వేర్ ఎస్సీ ఎస్టీ బీసీస్ ఆర్ డిప్రైవ్డ్ అనేది ప్రాజెక్ట్ కావాలి. మై కంటెన్షన్ ఈజ్ వేర్ ఎస్సీ ఎస్టీ బీసీస్ ఆర్ డిప్రైవ్డ్ అండ్ ముస్లింస్కి ఏదైతుందో ఈక్వల్లీ ఎన్డీఏ ఈజ్ ఆల్సో గెట్టింగ్ ఫెసిలిటీ. కాబట్టి నువ్వు మళ్ళీ నేను రద్దు చేస్తాను పదం వాడకు. మేము అనేది ఒకటే అంటున్నావు, నువ్వు రద్దు చేస్తాను పదం వాడకు. రాజ్యాంగం అందరికి సమానంగా ఉన్నది. థ్యాంక్ యూ.